వాగీశ్వర్యే నమః బాలాద్రిపురసుందరి దేవతాయే నమః దక్షిణామూర్తే నమః హయగ్రీవాయ నమః అస్మద్గురుపాదకేభ్యో నమో నమః. మనం కర్కాటకం అయిపోయింది. ఇప్పుడు తదుపరి సింహరాశిని తెలుసుకుందాం. అసలు సింహరాశి యొక్క గొప్పతనం ఏంటంటే ఒక మంచి స్టార్ లాంటిది అన్నమాట. సింహరాశి ఒక రవి బలంగా ఉండి మిగతా గ్రహాలకు యోగాలు ఉంటే కనుక రవి ఎవరికైతే జాతకంలో సింహరాశి అవుతారో వారి స్థితి చాలా గొప్పదని వారిని స్పెషల్గా గుర్తిస్తుంటారు. అందరూ కూడా ఏదో ఒక రకమైన స్పెషల్ ఉంటుంది అతనికి, స్పెషలైజేషన్. అంటే ఈ స్పెషల్గా తను ఫోకస్ చేయడం, తను ఎక్కువగా అందరూ చూడటం, తనే అందరూ అంటే టార్చ్ లైట్ లాగా. టార్చ్ లైట్ ఎవరి మీద వేస్తే వాళ్ళ మీద మన మనిషి క్లియర్ కనబడుతుందో అలాగే వీళ్ళ లైఫ్ కూడా వీళ్ళు గుర్తింపు పొందుతుంటారు అనమాట. దాంట్లో అబ్బా ఇతను చాలా మంచివాడు, ఇతనే అని ఒక రకమైనటువంటి ఒక అందరికి కూడా గుర్తింపు లభిస్తామన్నమాట. ఫస్ట్ ఎవరు వెళ్ళినా అతనే కలుస్తుంటారు అనమాట. ఇది చాలా బాగుంటుంది సింహరాశి గురించి. సింహరాశికి సహజంగా వేస్థానం చెందుకోవడం వల్ల ఒక్కసారి కనుక వీళ్ళు మైండ్ వెంటనే నాకు దగ్గర పెట్టరన్నమాట. వీళ్ళు ఏదో ఆలోచనలో ఉంటుంటారు, ఇప్పుడు ఏదో ఒక డిస్టర్బ్లో ఉంటారన్నమాట, ఏదో ఆలోచనలో ఉంటారు. సరే నిద్రపోయినా ఒకటా లేవరు వీళ్ళు, నిద్రలో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళు, మంచి నిద్రలో ఏదో అన్ని లోకాలు ఇటువంటి ఫీల్ అవుతుంటారు వీళ్ళు. తర్వాత వీరి మాట తీరు విధానం ఉంటుంది సరే, ఎదుటి వ్యక్తి చాలా రాయిలా గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి, అంటే చాలా బాధాకరంగా ఉంటాయి వీళ్ళు. వీళ్ళ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వీళ్ళు రఫ్గా ఉంటుంది మాట, కానీ వీళ్ళకి ఎంత ఎదుటి వ్యక్తితో గౌరవంగా మాట్లాడారు. వీళ్ళు చాలా తేడాగా మాట్లాడుతుంటారు, అది చాలా డిస్టర్బ్ చేస్తుంది లైఫ్ని. తర్వాత ఆ సోదరులు ఒకళ్ళు ఉండొచ్చు అని తెలుసుకోవచ్చు, ధర్మంగా ఉంటారు. అలానే సింహరాశి వారికి మాతృస్థితి తల్లి చాలా కంట్రోల్ చేస్తుంది వీళ్ళని. సింహరాశి వారిని తల్లి కమాండ్ చేస్తుంది. అలానే వీళ్ళ ఆలోచన చాలా గొప్పదని తెలుసుకోవచ్చు. వీళ్ళు ఎలా అయితే మనం పేరు సంపాదించి ధనాన్ని సంపాదించి అన్ని మార్గాలను ఎత్తుకోగలరు. వీళ్ళకి అన్ని విషయాల్లో చాలా అవగాహన ఉంటుంది. అలానే సహజమైనటువంటి షష్ఠస్థితి ఉండడం వల్ల రోగాలు రుణాలు ఎప్పుడు తరచూ వెంటాడుతున్నాయని చెప్పచ్చు. ఏదో సమస్య ఎప్పుడు వీళ్ళు బాధపడుతూ ఉంటారని చెప్పచ్చు. అంటే వీళ్ళకి ఎప్పుడు ఒంటి మీద ఎముకల ప్రాబ్లం, శరీరం లేవబడడం, నరాలు బలహీనంగా ఉండడం, వాత ప్రభావం ఉండడం ఏవో జరుగుతుంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. లేదా వీళ్ళు ఎముక బలం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, అలా కూడా ఉంటుంటారు, అలా తెలుసుకోవచ్చు. అంటే గ్రహం అనుకూలంగా ఉంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది, చెడుగా ఉంటే చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఆ స్థానంలో ఉన్న ప్రభావం బట్టి మనం మార్చుకుంటుంటాం. అలానే ఇంకో విశేషం ఏంటంటే సప్తమ స్థితి శని అవుతాడు. సప్తమ షష్ఠ అంటే భార్య వివాహం చేసుకునేటప్పుడు కొంచెం రుణం చేసుకోవడము, లేదంటే సమస్యగా చేసుకోవడము, లేదా కొంచెం హెల్త్ బాగుండమని చేసుకోవడము ఇలాగో జరుగుతున్నాయని తెలుసుకోవచ్చు. తర్వాత ఈ సింహరాశి వారికి సహజ అష్టమము మేషం అవడం వల్ల గురుడు ఈ జాతకానికి కొంత యోగదాయకంగా ఉంటాడు, కొంత యోగించినట్టుగా ఉంటాడు. శని మాత్రం ఈ లగ్నానికి సహజంగా సప్తమ స్థితి కనుక వృత్తిపరమైనటువంటి గురుడు కూడా మేషంలో ప్రవేశించాడు కనుక, వృషభంలో మేలుని ప్రవేశిస్తాడు కనుక, శని ఏమో మకర కుంభాల మధ్యలో ఉన్నాడు కనుక వ్యక్తులు చాలా అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, కొంచెం వాటిని అలవాటు పడుతుంటారు. జీవనం విచిత్రంగా ఉంటుంది తెలుసుకోవచ్చు. మనం జీవనం ఎలా ఉంటుందంటే విచిత్రంగా ఉంటుందో తెలుసుకోవచ్చు. అయితే మనం సింహరాశి వారి గురించి చేసుకునేప్పుడు వీళ్ళు ఎప్పుడు ఏదో పనులు చేస్తూనే ఉంటారు. సూర్యుడు రథం ఎక్కి పరిగెత్తుతూ మనకి ఎండను ఎలా తీస్తున్నారో వీళ్ళు కూడా అంటే 24 మనకి ఏదో పని చేద్దాం, సహాయం చేద్దామని చూస్తుంటారు అనమాట. అని సింహరాశి వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు జాగ్రత్తగా గమనించాల్సి అంటే వాళ్ళు చెప్పే మాట మీరు వినేటైతే వివాహం చేసుకోవాలి. సింహరాశి చాలా వాల్యుబుల్, మేషం చాలా వాల్యుబుల్. వీళ్ళు మాత్రం మీ పర్మిషన్ తీసుకొని ముందుకెళ్ళాలి. అయితే మనం ఈ సింహరాశి వారికి సప్తమ స్థితి శని, అష్టమ స్థితి గురుడయ్యాడు, భాగ్యాధిపతి కుజుడయ్యాడు అవడం వల్ల వీళ్ళు సింహరాశి వాళ్ళు ఎక్కువ మిలిటరీలో కానీ, లేదా పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, లేదా ఉన్నత స్థితిలో ఉండడం కానీ, లేదా కలెక్టర్ అవ్వడం కానీ వీళ్ళకి కొన్ని పొజిషన్లు ఉన్న అవకాశాలు ఉంటాయి. వీళ్ళు బాసుల ద్వారా కొంత లాభం ఎక్కువ పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలానే వృత్తిపరమైనటువంటి ఇబ్బంది ఏమి లేదు వీళ్ళకి. వృత్తి వీళ్ళే కావాలని ఎప్పుడు వృత్తిలో ఉన్న వాళ్ళంతా కోరుకుంటుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి బాగుంటుంది వీళ్ళకి. ఎక్కడున్నారో అక్కడ జీవితాన్ని చాలా ఏళ్ళ వరకు అక్కడే నడిపిస్తుంటారు, జీవితాన్ని అలా నడిపించుకుంటూ పోతుంటారు.
ఇంకో విశేషం ఏంటంటే ఈ సింహరాశి వారికి వేస్థానం చదవటం వల్ల చంద్రుడి యొక్క విధానం ఏంటంటే ఆలోచన. దేనికోసం ఖర్చు పెడుతున్నా తెలియదు, దేనికోసం తిరుగుతున్నా తెలియదు, దేనికోసం తిరుగుతుంటారు, ఖర్చు పెడుతుంటారు, పోతుంటారు, వస్తుంటారు. అంటే మనసు నిలకడగా ఉంటుందని తెలుసుకోవచ్చు. వాళ్ళు ఏం పని చేస్తారో వాళ్ళకి క్లారిటీ ఉంటుందని అనుకోవచ్చు మనం. ఇన్ని విశేషాలు ఉన్నాయి. అలా సింహరాశి వాళ్ళకి ఇంకో విశేషం ఏంటంటే వెనకాల ఆలోచన ఏమో కరెక్ట్గా ఉండదు, ముందేమో ధనం సమృద్ధిగా లేదు, కుటుంబం పట్ల గౌరవం లేదు, చాలా సమస్యలు ఇబ్బంది అన్ని జీతాలని కనబడుతుంటాయి. అది పరిగణలో తీసుకుంటూ ఒకవేళ బాగా ఇబ్బందిగా ఉంటే మీకు గురుడు శ్లోకం చదవండి, గురు శ్లోకం చదువుకోండి. అలా శని శ్లోకం చదివితే సమస్య వెళ్ళిపోతే బాగుంటారు. ఈ సింహరాశి వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా తరచూ ఏదో ఒకటి హెల్త్ ప్రభావితం ఎముకల సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ జాగ్రత్త పాటించడం మంచిది.